హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమిళ. ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా 2 బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక ఈ విధంగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని మిగిలిన బెండకాయలన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం చిటికెడు ఓమా, ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇట్లా కలుపుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చూడండి, మొత్తాన్ని ఇలా బెండకాయలకు పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలి. విధంగా కలుపుకున్నాక మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ పెట్టుకోవచ్చు. నాకు టైం లేదు, నేను వేసేస్తున్నాను. సో ఈ విధంగా అయ్యాక ఆయిల్ హీట్ చేసుకొని మొత్తాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాక చూడండి, డీప్ ఫ్రై అయిపోయాక దీనన్నిటిని పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కకు తీసుకొని పెట్టాక ఇందులోనే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులో మీ ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేయొచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను వేయలేదు. వీటన్నిటి వేసాక సర్వ్ చేసుకుంటే బెండకాయ పకోడీ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. Please subscribe to my channel. Thank you for watching.